నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో సాయి థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జగన్నాథ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. వేరే లెవెల్లో ఉంది. సాంగ్స్ కూడా యూత్ కూడా చాలా ఎత్తున భారీగా రావడం జరిగింది. అలాగే మనము ఆ మూవీలో హీరోతో మాట్లాడిద్దాము. కొంతమంది యూత్తో హీరోతో ఇక్కడ మూవీ ఎలాగుందో తెలుసుకున్నాము, రండి. ఓకే, నమస్తే అండి. మూవీ తీశారు, ఫస్ట్ మూవీనా మీది? అవునమ్మా, ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, ముగ్గురులో ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు? ఎవరిని చేసుకోనమ్మా, ముగ్గురులో ఎవరిని చేసుకోను. సినిమా చూడండి, 100% ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. లవ్ అంటే ఒకరిని లవ్ చేయాలి, ఒకరినే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతోనే ఉండాలి. ఇద్దరు ముగ్గురితో లవ్ చేయడం అనేది, ఫస్ట్ ఒకరిని లవ్ చేసి ఇంకొన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ అది అంటే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. సో అందుకోసమనే మన సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సాంగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని. సో ఈరోజు అయితే మన జగన్నాథ్ సినిమా చూసాము. చూడని వాళ్ళు ఉంటే కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. డే వన్ నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. ప్రతి వీడియోలో మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ రుణపడి ఉంటాను. సో అదేవిధంగా మన రాయచోట్లో సాయి థియేటర్లో మన సినిమా జగన్నాథ్ సినిమా ఆడుతుంది. సో మన రాయచోట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని మీ అందరిని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా 5 ఏళ్ల కష్టం మర్చిపోయాను ఈరోజు నిజంగానే. సో థియేటర్లో ప్రతి ఒక్కరు అంత మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు అరుస్తూ ఉంటే, భరతన్న అన్నప్పుడు కానీ సంథింగ్ ఫైట్ వచ్చినప్పుడు, విజిల్స్ వేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ ఎప్పుడు నాకు అలాగే ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఈ జగన్నాథ్ సినిమా ఉండిందంటే నెక్స్ట్ నేను ఇంకా జగన్నాథ్ కంటే ఇంకా మించిన సినిమా నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి మా భరత్ ఒక మాట అన్నాడు, మా వెనక ఎవరు లేరు అని. ఇంత రాయచూట్లో ఇంతమంది జనాన్ని భరత్ వెనక పెట్టుకొని ఎవరు లేరేంది. ఖచ్చితంగా భరత్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటారు. కష్టపడి 5 సంవత్సరాల నుంచి కష్టపడి తీసి ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్ల కన్నా కూడా ఏమీ తక్కువ కాదంటూ ఎక్సలెంట్ యాక్షన్ చేసినాడు. స్టోరీ ఆయనకు తగ్గట్టు బాగా ఇమిడ్చుకొని బాగా యాక్షన్ చేసినాడు. హీరోయిన్స్ నటన, రొమాన్స్ కానీ, ఆ యొక్క థీరీ కానీ, పెద్దలను గౌరవించడం కానీ, బ్లడ్ రక్తదానం గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చేదే, యూత్కు పనికొచ్చేదే. ప్రతి ఒక్క అంశము బాగుంది. సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ కానీ, యూత్ కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలతో వచ్చి ఈ సినిమాను చూసి ఆదరించి రాయలసీమ బిడ్డను కష్టపడ్డ రాయలసీమ, అందరూ రాయలసీమ ముద్దు బిడ్డ అంటారు. నేనైతే రాయలసీమ శ్రమ బిడ్డ. 5 ఏళ్ల నుంచి కష్టపడి ఈ సినిమా తీసినాడంటే నాటే ఈజీ. 5 ఏళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని ఇంత కష్టపడి సినిమాను ప్రజల ముందరకు తెచ్చినాడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యి రాయలసీమ నుంచి మరో కొత్త హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా మరెన్నో సినిమాలు తీయాలి. మనందరి సపోర్టు భరత్ ఉండాలి. జై హో జగన్నాథ్. మూవీ గురించి చెప్పండి ప్లీజ్. ఇక్కడ చూస్తే కళ్ళు ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా అందంగా ఉంది. కళ్ళు 1000 కళ్ళు వచ్చేసినాయి ఇక్కడ చూడడానికి. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి రివ్యూ. నేను నా ఎక్స్ప్రెషన్ ఆ 1000 కళ్ళు చూసాయి ఆల్రెడీ. బ్లాక్ బస్టర్. ఇంకా 1000 కళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా ఫస్ట్ షో అయింది అంతే, మార్నింగ్ షో. ఇంకా ఆఫ్టర్నూన్, నైట్ ఫస్ట్ షో అవన్నీ చూస్తే ఇంకా రివ్యూస్ చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ ముగ్గురికి తగ్గట్టు చేశారు, చాలా బాగుంది. ఇంకా మన హీరో గురించి చెప్పే అవసరం లేదు, అంత కసిగా చేశారు. చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాషన్ పెట్టుకున్న ఆ ఫ్యాషన్ అంతా ఈ మూవీలు చూపించారు. చెప్తున్నాను కదండి, 1, 2, 3 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ కష్టం ఇక్కడైతే ఆ ఫలితం చూపించారు. చాలా బాగుంది. సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. మన రాయచోటి బిడ్డగా జై కొట్టుకోవాలి, మనమే ముందరు తీసుకొని వెళ్ళాలంటే చాలా హ్యాపీ ఉంది. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. చాలా సుమన్ టీవీ తరపు నుంచి మేము కూడా ఫస్ట్ ఫిలిం కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఫైట్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. అసలు ఒక సీనియర్ యాక్టర్లు ఎలా చేస్తారో అలాగే సేమ్ ఒక ఫస్ట్ టైం సినిమా తీసినా కూడా ఇంత చక్కగా చేశారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా సూపర్గా చేశారు. ఆ ఫైటింగ్స్ కానీ, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెలోడీ కానీ, ఆ హీరోయిన్స్ కానీ అందరూ చాలా చక్కగా చేశారు. అసలు జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరే కానీ అసలు దీంట్లో ఎవరికి పేరు పెట్టి ఎక్కడ తగ్గలేదు. తగ్గలేదు.
అందరూ చాలా సూపర్గా చేశారు. సీనియర్ యాక్టర్లతో వీళ్ళు కూడా నిజంగానే సీనియర్ యాక్టర్లేనా అన్నట్టుగా ఒక లెవెల్లో ఉందన్నమాట. సూపర్, అసలు చెప్పలేము, అంత బాగుంది. నేనైతే చాలా ఫస్ట్ టైం సినిమా తీసినా కూడా చాలా చక్కగా తీశారు. చాలా చక్కగా తీశారన్నయ్య. ఇలాంటి మూవీస్ మరెన్నో ఇంకా తీయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము రాయచోటి తరపున. నమస్తే మేడం, మీ పేరు, మూవీ ఎలా ఉంది, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ స్టోరీస్ కానీ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్లో ఉంది. బోర్ కొట్టలేదు. మన రాయలసీమ భరత్ అసలు ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా తీసినాడు. సూపర్ అంటే సూపర్గా ఉంది. సాంగ్స్ అస్సలు నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. అందరూ చూడండి. అబ్బాయి అంటే చాలా కష్టపడ్డాడు. మన రాయలసీమ ముద్దు బిడ్డ అనిపించుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ అసలు. మీరేమైనా ఇందులో నటించారా? లేదు, మేము మదనపల్లి నుండి 50 మంది వచ్చాము ఇక్కడ మూవీ చూసేదానికి. 50 మంది వచ్చినాం జ్యోతి ఈవెంట్స్ టీం నుండి. నేను జ్యోతి ఈవెంట్స్ టీం జ్యోతిని మాట్లాడుతున్నా. ఇక్కడ మా పిల్లలంతా ఉన్నారు. ఇక్కడ జగ్గా విలన్ అనేసి షార్ట్ ఫిలిమ్స్లో తీస్తాడు, మాట్లాడతాడు. వచ్చాము భరత్ అన్న కోసము. భరత్ అన్న ఫస్ట్ సినిమా చాలా బాగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భరత్ అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కత్తికి కత్తులు చూపించద్దు అంతే. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జావీద్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మదనపల్లి అండి. మూవీ చూడడానికి వచ్చారా? అవునండి. మరి జగన్నాథ మూవీ ఎలా ఉంది? సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ స్టోరీస్ కానీ ఎలా ఉన్నాయి? అన్న కత్తివాటం చూసి నరాలు తెగిపడి రక్తం ఏరై పారేలాగా ఉంది చిత్రము. చాలా బాగుంది. అన్న నటించినా కూడా ఫస్ట్ సినిమా లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నటించాడు. అందరూ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. మేము మదనపల్లి నుంచి వచ్చాము. అన్న కూడా చాలా మంచి మనసు గలవాడు. అందరికీ సపోర్ట్ చేసి నిలబడ్డాడు. మనము ఆయన కోసం నిలబడి స్టాండప్ ఇచ్చి మనం ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మన రాయచోటి తరపున, మన ఏపీ అండ్ తెలంగాణ తరపున ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ చెప్పాలంటే ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయితే 3 సాంగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి, చాలా బాగుంది చూడడానికి సినిమా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మా అబ్బాయి షామీర్ కూడా చేశారు మూవీలో చేశాను. నమస్తే అండి, మీ పేరు? షామీర్, మదనపల్లి నుంచి యాక్టర్ షామీర్. సినిమా అయితే ఓవరాల్గా చూసుకుంటే ఫైట్స్ పరంగా కానీ వెలివేషన్ కానీ అన్న ఫస్ట్ సినిమా తీసినట్టయితే అనిపించలేదు నాకైతే. ఏదో 2-3 సినిమాలు తీసి తర్వాత 4వ సినిమా తీసినట్టుంది. అన్నకి ఎంకరేజ్ చేయండి, కొత్తవాడని అన్నని ఇది చేయొద్దండి. అన్న 4 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాడు. రాయచోట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అదొకటి, అన్నని సపోర్ట్ చేసి ఇంకా ఇలాంటి సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మీరు నటించారా? నటించినాను. ఏం నటించారు? ఏ క్యారెక్టర్ మీది? విలన్ క్యారెక్టర్గానే చేశాను. విలన్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమాలో చేసినప్పుడు కానీ అన్న మనకు సపోర్ట్ కానీ అంతా బాగా చూసుకున్నాడు. అన్న సపోర్ట్ చేసినాడు. మనస్తత్వం అయితే అన్న మనస్తత్వం అయితే మంచిది. అన్న మనలాంటి ఎంకరేజ్ చేస్తాడు. తప్పకుండా అన్నని ముందుకు నడిపించాలి. ఇంకా 100 మంది కలిసి అన్నని ఇంకా పై స్థాయికి ఎదిగేదానికి మనం సపోర్ట్ చేయాలి. కొత్త హీరోలే అని మనం ఇది చేయకూడదు. అది నేను ఈ సినిమా ఎలా ఉందని అడిగినారు కదా మీరు. కత్తులకి కత్తులు చూపించద్దు. అదిరిపోయింది. అన్న కత్తివాటం చూసి శత్రువులు గుండెల్లో రక్తం ఏరై పారుతుంది. చిత్రం అలా బాగుంది. మేము జ్యోతక్క టీం మదనపల్లి నుంచి వచ్చాము. మేమంతా అందరూ మదనపల్లి నుంచి వచ్చాము. అందరూ సపోర్ట్ చేస్తున్నాము అన్నకి. జై జగన్నాథ్. రోడ్డు రోలర్ పైన డ్రైవర్ గా జగన్నాథ్ మూవీ కూర్చోబెట్టాడు. రామబాణంలో దూసుకుపోతుంది. రాయలసీమ భరత్ సినిమా సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. సూపర్ డూపర్ హిట్. మళ్ళీ చూసుకో. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? మూవీ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎలా ఉన్నాయి? నా పేరు కవిత. మూవీ సూపర్ ఉంటుంది. సాంగ్స్ అయితే వేరే లెవెలు. మన రాయలసీమ బిడ్డ ఒంటరిగా ఎంతో కష్టపడి ఎవరి సపోర్టు లేకుండా సినిమా తీశాడు. ఇంత బాగుంటుందని మేము అస్సలు ఊహించుకోలేదు. సూపర్ అంటే సూపర్. అన్నీ ఎవరికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి సినిమాలో. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి అందరూ హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? స్టోరీస్ ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? మా నెటివ్ వచ్చేసి మోడిగడ్డలు అండి. ప్రజెంట్ వచ్చేసి రాయచోటిలో ఉన్నాను. మా చిన్నాటి తమ్ముడు భరత్.
భరత్ ఇలాంటి సినిమా తీసారనేసి ఎవరు కూడా ఊహల్లో కూడా అనుకోలేదు. అతను పడ్డ కష్టం వచ్చేసి లాస్ట్ 5 years నుంచి చాలా శ్రమలు అయ్యి చాలా కఠోర శ్రమతో బాగా కష్టపడినాడు. ఆ కష్టపడ్డ శ్రమకు వచ్చేసి ఫలితం అంటే 110% ఉందండి. ఇలాంటి సినిమా చూస్తారనేసి ప్రజలు కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. భరత్ మన రాయలసీమ బిడ్డగా, మన రాయచోటి వాసిగా, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దుబిడ్డ కాదు, రాయచోటి ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, రాయలసీమ కాదు ఏపీ మొత్తం స్టేట్కి వచ్చేసి ఒక యాదవ్ బిడ్డగా, రాయలసీమ బిడ్డగా ఎక్సలెంట్గా మూతీసాండి. రాయలసీమ ముద్దు బిడ్డకు ఒక విజిల్ వేయండి. ఎస్కో రాజా. సాంగ్స్ ఎలా ఉన్నాయి, పాటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సినిమాను వీక్షించి, అదేవిధంగా ఈ సినిమా నా సోదరుడు పీలం భరత్ అండ్ రాయలసీమ భరత్ ఈ సినిమా దాదాపు 5 సంవత్సరాలకు కష్టపడి ఎంతో శ్రమపడి ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి చాలా స్ట్రగుల్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా ఈరోజు థియేటర్లో పడిందంటే ఆయన కుటుంబ సభ్యులు ఆనందం అంతా ఇంత కాదు. నేను కూడా ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను, ఈ సినిమా థియేటర్లో ఎప్పుడు పడుతుందా, తెర మీద చూడాలని చెప్పేసి. ఈరోజు చూసాము, మా ఆనందం అంతా ఇంత కాదండి. సినిమా అయితే చాలా బాగుందండి. ఏ ఒక్కరూ ఒక స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మాసు ఫైట్స్ అందరూ వీటిలో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి నా సోదరుడు రాయలసీమ భరత్ని ఆదరించి ఆశీర్వదించి మరిన్ని సినిమాలు చేసే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ప్రేక్షక మహాదేవులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చిన్న మాటమా, మన భరత్ దగ్గర అందరికీ తెలియని రహస్యం ఏముందంటే, హీరోల్లో కొందరిలో ఓన్లీ యాక్షన్ కనపడుతుంది, కొందరిలో ఓన్లీ రొమాన్స్ కనపడుతుంది. మన హీరో దగ్గర రొమాన్స్, యాక్షను, తర్వాత లవ్వింగ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి హీరో మంచి మూవీ మేకర్స్ చేతిలో పడితే సినిమాను అల్లాడిచ్చేస్తాడని మా నమ్మకం. ఖచ్చితంగా రాయలసీమ భరత్ ముందు ఇంకా ఎన్నో సినిమాలు తీసి రాయచోటి ప్రజలకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ, మన తెలుగు రాష్ట్రాల 2 ప్రజల్ని మెప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి సినిమాలు ప్రజలకు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో గారు కిసులు బాగా పెడుతున్నారు, మేము కూడా చూసాము ఆల్రెడీగా. అంటే అన్నీ ఉండాలి కదా, మా యూత్కి అన్నీ ఉండాలి కాబట్టి సో అందుకోసం అలా చేసినాము. సో సినిమాని అందరూ ఆదరించండి, సినిమాని ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం, ఇది మన భరత్ అనేది మన మండలంలో కడప జిల్లాలో కంపల్సరీగా మాకు ఉండాలి హీరో. ఎందుకంటే చాలామంది చూసినారు కానీ ఎవరు హీరో ఎదగటంలే, మన కడప జిల్లాలో ఎవరు హీరో ఎదగటం లేదు. కానీ మనోడు భరత్ అనేది ఒక రాయలసీమ బుద్ధిమిడ్డ, అందరికీ మేము ఫేవర్ చేస్తాం. ఒక యూత్గా రాయచోటి కానీ, లగ్గిడిపల్లె కానీ, అన్నమయ్య జిల్లా మొత్తం కానీ, ఓకే కడప జిల్లా మొత్తం కానీ మేమైతే అందరికీ భరత్కి ఒక ఫేవరెట్ ఏమని చేయగలుగుతాము. మనోడు ఇంకా రాయచోటి హీరో తడాక చూపించాడు అనమాట. 100% మేడం, ఎవరు లేరు కడప జిల్లాలో హీరోగా ఉన్నారు కానీ ఇలాగా ఉంటాయని మేము ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం అనుకోవడం భరత్ ఒక రేంజ్ ఉన్నది, ఆయనకి ఇంకా ఎదగాలని మా మనస్ఫూర్తిగా, మా యూత్ లీడర్గా పిల్లలందరూ యూత్ కడప జిల్లా కానీ, రాయచోటి కానీ, లగ్గిడిపల్లె కానీ, ఏదో అన్నమయ్య జిల్లా మొత్తం ఏదైనా సరే ఒక రేంజ్ భరత్ అంటే మాకు సపరేట్. ఒక్క డైలాగ్ మీరు. రాయచోటి ముద్దుబిడ్డ అయిన రాయలసీమ భరత్ మట్టిలో మాణిక్యం. చాలా చాలా యాక్షన్, లవ్ అండ్ డ్రామా చాలా చాలా మంచిగా నటించారండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఆయన ఎంతో శ్రమించి అందరిని ఒక టీంలా కలుపుకొని పోయి ఈ సినిమాని ఒంటి చేత్తో నడుపుకొని ఎటువంటి సపోర్ట్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ముందుకు తీసుకొచ్చారండి. మన రాయచోటి ప్రజలే కాకుండా మదనపల్లి నుంచి, ఇంకా కడప నుంచి, కడపలో థియేటర్ ఉంది కానీ కడప నుంచి ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ ఈయనకు సపోర్ట్ చేశారండి. ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని నా స్నేహితుడైన భరత్కి ఫస్ట్గా శుభాభినందనలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా పిల్లలు, పెద్దలు అందరూ చూసి మన సినిమాని గెలిపిస్తారని, ఆల్రెడీ గెలిచింది, ఇంకా ఘన విజయం చేస్తారని కోరుకుంటానండి. చాలా సంతోషం అండి. స్టోరీ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్ ఎలా ఉంది? మీరు హీరో గురించి కొంచెం, మీ హీరో గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. జగన్నాథ్ మూవీ అనేది ఒక 5 సంవత్సరాల కష్ట ఫలితం. రాయలసీమ భరత్ అనే వ్యక్తి ఒకడే ఒక 5 సంవత్సరాల నుంచి తన భుజాల మీద వేసుకుని ఈ జగన్నాథ్ మూవీని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మూవీ చూసాము. మూవీలో యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ
అన్నీ సూపర్గా ఉన్నాయి. ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యాస్టింగ్కి పర్ఫెక్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆడియన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాస్టింగ్ గుర్తు పెట్టుకుంటారు. ఆఫ్టర్ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దయచేసి జగన్నాథ్ మూవీకి సపోర్ట్ చేయండి. మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి మేము ఒక 2 days నుంచి జగన్నాథ్ మూవీ కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అలాగే ప్రతి ఒక్కరూ జగన్నాథ్ మూవీ కోసం చూడండి, చూసి ఆదరించండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఇంకొక 20 మందికి చెప్పండి. నచ్చలేదని చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది లేనిది లేనట్టుగా రాయొద్దు, ఉన్నది ఉన్నట్టే రాయండి. ఖచ్చితంగా జగన్నాథ్ మూవీ అనేది ఒక అద్భుతం. ఇలాంటి మూవీ నేను ఈ బాలయ్య బాబు మూవీల తర్వాత నేను చూడడం ఇదే ఒక జగన్నాథ్ మూవీ అనేది. అంత మాస్ ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడతాడు, ఇది కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్.